హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు రెసిపీ సేమియా పాయసం అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. సేమియా పాయసం చల్లారాక గట్టిపడిపోయి ముద్దగా అవుతుందని చాలామంది కంప్లైంట్ ఉంటుంది. నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా సేమియా పాయసం చేసుకున్నారంటే అస్సలు గట్టిపడదండి. చేసుకున్నప్పుడు ఏ కన్సిస్టెన్సీలో ఉందో చల్లారాక కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా చేసిన సేమియా పాయసం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా సింపుల్గా చేయొచ్చు. మరి సేమియా పాయసం పర్ఫెక్ట్గా చేసే ఈ పద్ధతి ఏంటో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ కుక్. సేమియా పాయసం చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ స్లైస్ చేసిన బాదం వేసుకొని 1/2 నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో 15 కిస్మిస్లు కూడా వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సేమియా గోల్డెన్ కలర్కి వచ్చాక అందులో 2 కప్పుల నీళ్లు వేసి కలపండి. సేమియాని ఇలా నీళ్ళలో 80% వరకు ఉడికించండి. సేమియాని ఫస్ట్ నీళ్ళలో ఉడికించడం వల్ల చల్లారాక కూడా సేమియా అనేది గట్టిపడదండి. సో సేమియా 80% ఉడికాక ఇప్పుడు అందులో 3 కప్పుల పాలు పోసుకొని పాలలో సేమియాని 5 నిమిషాలు ఉడికించుకోండి. సేమియా పాలలో ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సేమియా బాగా ఉడికిపోయాక ఇప్పుడు అందులో మనము 1 కప్పు సేమియా కోసం 1 కప్పు పంచదార వేసుకుందామండి. సేమియా బాగా ఉడికిపోయిందండి. అందులో 1 కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు గరిటెతోటి కలుపుతూ పంచదార కరిగించుకోండి. పంచదార అంతా కరిగిపోయాక ఇంకొక 2 నిమిషాలు సేమియాని ఉడికించుకోండి. ఇప్పుడు అందులో 1/4 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి కలపండి. అలాగే 1 చిటికెడంతా ఉప్పు కూడా వేయండి. చిటికెడు ఉప్పు వేయడం వల్ల పాయసం ఒక స్వీట్నెస్సే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏ స్వీట్ చేసినా కానీ 1 చిటికెడు ఉప్పు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా సేమియా పాయసం చేసుకోవచ్చు. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు, 3 కప్పుల పాలు, అలాగే 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్. ఈ కొలతలతో మీరు సేమియా పాయసం చేశారంటే తప్పకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో టేస్టీ సేమియా పాయసం చేస్తారండి. అలాగే చల్లారక కూడా గట్టిపడకుండా ఉంటుంది. మరి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నా కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.